ఏపీలో ఎన్నికల మూడ్ రావడంతో రా కదలిరా సభల పేరుతో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ప్రతిరోజు 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. నేడు నెల్లూరు, కర్నూలు జిల్లాలో 2 సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. అధినేత కోసం 2 చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో టీడీపీ స్పీడ్ పెంచింది. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు చంద్రబాబు నాయుడు రా కదలిరా సభలను నిర్వహిస్తున్నారు. రోజుకు 2 జిల్లాల్లో సభలు నిర్వహిస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపించాలంటే నేతలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం నాడు పీలేరులో జరిగిన సభకు లక్షలాది మంది రావడంతో చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. జనం దాటికి చంద్రబాబు 10 నిమిషాల ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చిందంటే సభలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయో వైసీపీ నేతలు చూడాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమంటూ తెలుగుదేశం, జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు రా కదలిరా సభలను నిర్వహిస్తున్నారు. జెట్ స్పీడ్ తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. గ్యాప్ లేకుండా సభలను ఏర్పాటు చేస్తూ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. శనివారం నాడు చంద్రబాబు అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో రా కదలిరా సభలను గ్రాండ్ గా నిర్వహించారు. పీలేరులో అయితే డీ జోన్ దాటి టీడీపీ కార్యకర్తలు సభా ప్రాంగణం ముందుకు దూసుకొచ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని నిలిపివేశారు. పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు సర్ది చెప్పారు. అధినేత ప్రసంగించాలంటే కార్యకర్తలను వెనక్కు వెళ్లాలని సూచించారు. చివరకు కార్యకర్తలు శాంతంగా ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. మరోవైపు పోలీసుల వైఫల్యం కారణంగానే పీలేరు సభలో డీ జోన్ లోకి కార్యకర్తలు వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ఎస్డీ కమాండోస్ హెచ్చరికలను స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అక్కడ సభను ముగించుకున్న చంద్రబాబు నేరుగా అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకున్నారు. అక్కడ జరిగిన రా కదలరా సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉరవకొండలో భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఆదివారం 2 జిల్లాల్లో చంద్రబాబు రా కదలిరా సభలు నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలో జరగబోయే సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి ఉదయం హెలికాప్టర్లో చంద్రబాబు రానున్నారని టీడీపీ నేతలు వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సభ ఏర్పాట్లు పూర్తి చేశామని నేతలు తెలిపారు. లక్షలాది మంది సభలో పాల్గొననున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ నేతలు ముందుకు వెడుతున్నామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో జరగబోయే రా కదలిరా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రా కదలిరా సభ ఎన్నికల సంగ్రామానికి నాంది అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ కొత్త దోపిడీకి తెరలేపారని, భూముల సర్వే పేరుతో ప్రజల భూములు దోచేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు పార్లమెంటులో రాబోయేటువంటి ఒక సంగ్రామానికి ఇది నాంది కావాలి. దోపిడీ వ్యవస్థలు పెరిగిపోయాయి, మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. ఇవాళ ఒక్కటని లేదు, అనేక విషయాల్లో ఒక వ్యవస్థని, దీన్ని దోపిడీ అనే పదానికి వ్యవస్థీకృతం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ ప్రభుత్వం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏముంది అని అంటే, మా ఊర్లో ఈ ఖనిజాన్ని దోచుకుపోయారు, లేకుంటే ఈ ఇసుక దోచుకుపోయారు, లేకుంటే ఈ యొక్క మద్యం మాకు సరఫరా చేస్తున్నారు, విషపూరితమైనటువంటి మద్యంతో ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలుగుతూ ఉంది అనేటువంటి విషయాల్లో ఇవాళ ఏ తలుపు తట్టినా ప్రజలు అదే చెప్తున్నారు. వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. 1,30,000 ఎకరాలు ప్రజాధనాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ భూమిని కబళించడానికి, దోచుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత ప్రయత్నం చేస్తున్నాడంటే ఇక ఈ రాష్ట్రంలో ఎవరి ఆస్తికి కూడా భద్రత లేదు. ఇక
ఇక నెల్లూరులో సభ పూర్తయిన వెంటనే చంద్రబాబు కర్నూలు జిల్లాకు రానున్నారు. పత్తికొండలో జరిగే రా కదలరా సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే పత్తికొండను టీడీపీ నేతలు పసుపుమయం చేశారు. సభ ఏర్పాట్లను మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, భూమా అఖిలప్రియ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబులు, కేఈ ప్రభాకర్ పరిశీలించారు. చంద్రబాబు సభను విజయవంతం చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు తమ ప్రాంతంలో సభను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ఇన్ఛార్జ్ కేఈ శ్యాం తెలిపారు. చంద్రబాబు సభకు 1,00,000 మంది వచ్చేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించనున్నామన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకు వచ్చినప్పుడు 1,00,000 పైగా జనం వచ్చారు. మేము ఆలగడ్డని బీట్ చేయడానికి మేము 1,50,000 దాకా మా కర్నూలు సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్ అందరం కలిసి మేము మాట్లాడుకొని అందరినీ తరలిస్తున్నాము. 100% గా గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 2 గంటలకు రావడం జరుగుతుంది. ఆయన కంక్లూడింగ్ స్పీచ్ మొత్తం కలిపి 5 o'clock దాకా ఒక 3-4 hours మేము పబ్లిక్ ని ఎంటర్టైన్ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆయన సందేశం చెప్పడము, ముఖ్యంగా ఆయన ఇక్కడికి రావడము మా అదృష్టము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు చంద్రబాబు నాయుడు రా కదలరా సభలను పూర్తి చేసేలా టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. చంద్రబాబు పర్యటనలో పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని నేతలు చర్చించుకుంటున్నారు.